ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఆన్లైన్ గేమింగ్ మాయా ప్రపంచంలో నేటి తరం పిల్లలు మునిగిపోతున్నారా? ఒంటరితనం, డిప్రెషన్తో గేమ్స్తో బానిసలుగా మారుతున్నారా? ఇందుకు తల్లిదండ్రుల పెంపకము ఓ కారణమా? అవుననే అంటుంది ఓ అధ్యాయం. ఇక దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్లైన్ గేమర్స్ ఉన్నారని అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో మెజారిటీ పిల్లలు యువతే కావడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. బెంగళూరులోని క్రిస్టీ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూశాయి. తల్లిదండ్రుల పెంపకంలో లోపాలు, స్వీయ నియంత్రణ లోపించడం వంటి కారణాల వల్లే పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు బానిసలుగా మారుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. తల్లిదండ్రుల పెంపక విధానం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది అని నివేదిక చెబుతోంది. ఇందులో ఒకటి అతి జాగ్రత్త, మితిమీరిన డిమాండ్లు, పిల్లలపై అతిగా ఆంక్షలు విధిస్తూ ప్రతి విషయంలోనూ వారిపై ఒత్తిడి తెచ్చే పెంపకం. మరొకటి నిరంకుశ పెంపకం, పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కఠినమైన క్రమశిక్షణతో భయపెట్టే ధోరణి. ఈ రెండు పద్ధతుల వల్ల పిల్లలు ఇంట్లో మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఒంటరితనాన్ని, ఒత్తిడిని మరచిపోవడానికి ఆన్లైన్ గేమింగ్ ను ఆశ్రయిస్తున్నారు అని పేర్కొంది. మొత్తంగా గేమింగ్ వ్యసనానికి 25% కారణం తల్లిదండ్రుల పెంపకం లోపాలే అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. స్వీయ నియంత్రణ లేకపోవడం, దీర్ఘకాలిక లక్ష్యాలు లేకుండా తక్షణ ఆనందం కోసం ఆరాటపడే యువత సులభంగా గేమింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఆ స్టడీలో తేలింది. స్వీయ నియంత్రణ విషయంలో ఆడా మగ తేడా ఏమీ లేదని, కాకపోతే అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు ఎక్కువగా ఆన్లైన్ గేమింగ్ కు బానిసలవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పబ్జీ, ఫ్రీ ఫైర్, క్లాష్ ఆఫ్ క్లాన్స్ వంటి మల్టీప్లేయర్ గేమ్స్ పిల్లలను తీవ్రంగా ఆకర్షిస్తున్నాయని, ఒక్కసారి వీటికి అలవాటైతే సమయం, సందర్భం లేకుండా గంటల కొద్దీ ఆడేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. దీంతో ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయని, మానసిక సమస్యలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ప్రధానంగా ఆన్లైన్ గేమ్స్ కు బానిసలయ్యే వారిలో నిద్ర కరువు అవుతుంది అని పేర్కొంది. ఒంటరితనం, కోపం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలతో పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని తెలిసింది. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి పిల్లలను కాపాడుకోవడానికి డెమోక్రటిక్ పెంపకం ఒకటే మార్గమని పరిశోధకులు సూచించారు. తల్లిదండ్రులు కఠినంగా కాకుండా పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తూనే వారికి స్పష్టమైన ఎల్లలను విధించాలని, ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఒకవేళ పిల్లలు ఇప్పటికే గేమింగ్ కు బానిసలైతే థెరపీలు, ప్రత్యేక కౌన్సిలింగ్ టెక్నిక్స్ ద్వారా వారిలో స్వీయ నియంత్రణను పెంచి ఈ వ్యసనం నుంచి బయటపడేయొచ్చు అని అధ్యయనం స్పష్టం చేసింది.